బాధితులు ఏమన్నారు, అసలు ఏంటి అక్కడ జరిగిన సంఘటన, మీ పరిశీలన ఏంటి, ఏం జరిగి ఉంటుంది అక్కడ? సార్, ముఖ్యంగా ముందుగా పెద్దలు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే న్యాయమూర్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదైనా కానీ చట్టం తన పరిధిలో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఏదైనా కానీ ఎవరైనా నేరస్తుడు అనేది ప్రూవ్ అయ్యేది కోర్టులో ప్రూవ్ అవుతుంది. యాక్చువల్గా శిక్ష అనేది కూడా మనకు అక్కడే పడుతుంది. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు ఆ తల్లి కనీసం నెల రోజుల పాటు ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరిగిందండి. అయితే వాళ్ళ ఇంట్లో కొన్ని కేసుల గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఈ చనిపోయిన కుర్రోడు వాళ్ళ పిన్నే హైకోర్టు అడ్వకేట్ అంటే ఆవిడ. అండ్ ఇంకా వాళ్ళ బాబాయిలు కానీ అంటే వాళ్ళ మేనమామలు వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళ దానిలో. అయినా కూడా ఆవిడ గౌరవించి చట్టం మీద ఉన్నటువంటి గౌరవంతో ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అబ్బాయి మీద నిజమో అబద్ధమో ఒక కేసు అయితే ఉంది, అది కోర్టులో ఉంది, దానికి సంబంధించి మీరు అరెస్ట్ చేశారు, కానీ అతను బెయిల్నే బయటకు వచ్చి ఎక్కడో దూరంగా బ్రతుకుతున్న అతన్ని మీరు ఎందుకు తీసుకొచ్చారు, తీసుకొచ్చినప్పుడు మా అబ్బాయిని కోర్టు కన్నా పెట్టండి లేదా నాకన్నా అప్పచెప్పండి అని చెప్పానంటే మేము పంపించేస్తాం వెళ్ళమ్మా అని చెప్పని ఆవిడకి చెప్పడం జరిగింది. కానీ ఆవిడ అదే పోలీస్ స్టేషన్ లో పై ఫ్లోర్ నుంచి కింద దిగే లోపలే వాళ్ళ అబ్బాయిని చాలా బ్రూటల్ గా అంటే 3rd డిగ్రీ ప్రయోగించి అతన్ని కొడుతున్నటువంటి ఆ అరుపులు కూడా ఆ తల్లి విని ఏడ్చుకుంటూ మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్ని చేసినా కూడా అంటే బియాండ్ ది ఒక పోలీస్ అనే ఆయన యొక్క లిమిట్స్ దాటి ప్రవర్తించారనే దానికి అదొక ఆల్మోస్ట్ చాలా క్లియర్ కట్ మనకి ఎవిడెన్సెస్ కూడా ఆల్మోస్ట్ ఉన్నాయి. ఇవాళ ఆ పరిస్థితులు ఆయన ఎలాంటి పరిస్థితులు ఆన్సర్ చేయలేకపోతున్నాడు. అంటే ఒక పోలీస్ స్టేషన్ అంటే ఒక్క సిఐ ఎస్ఐతో ఉండరు కదండి, దాదాపు స్టాఫ్ అందరూ కలిసి ఒక 15 మంది పైన ఉంటారు. ఇంతమందికి తెలిసే విధంగా ఆ పర్సన్ ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఆ తర్వాత ఏం చేశారు అనే విషయాన్ని వీళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ అయ్యి సీసీ కెమెరా ఫుటేజెస్ విషయంలో కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఆయన అంటే చాలా బ్లంట్ గా ఆయన రిఫ్యూజ్ చేయడం జరిగింది. మేము ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఎందుకంత ఎడమెంట్ గా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అండ్ ఇతనికంత నొటోరియస్ క్రిమినల్ గా అయితే ఇప్పుడు చాలా మంది వేరే కొన్ని ఛానల్స్ వాళ్ళు విషయాలు బయట పెడుతున్నారు ఏంటంటే అతని మీద దాదాపు ఒక 25 కేసులు ఉన్నాయని చెప్పని. ఓకే, గుడ్. If at all he is notorious, why don't you surrender him to the court? First of all, when you are blaming all these things, అవన్నీ కూడా మీరు బయట పెట్టండి విత్ ఎఫ్ఐఆర్ నెంబర్స్, వాట్ ఎవర్ చార్జ్ షీట్స్ ఏమైనా ఫైల్ అయితే అవన్నీ కూడా మీరు బయట పెడితే డెఫినెట్ గా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. బట్ జడ్జిమెంట్ తీసుకునే ప్లేస్ అయితే పోలీస్ స్టేషన్ కాదు కదండి, శిక్షించేటువంటి ప్లేస్ అయితే పోలీస్ స్టేషన్ కాదు కదండి. అండ్ డైరెక్ట్ గా ఏదైనా కూడా ఒక ఉరిశిక్ష అయినా కానీ కోర్టులో చెప్పిన తర్వాత చివరి కోరిక అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులను కలుస్తానో లేకపోతే మీ కోరిక ఏంటిదని చెప్పని అడుగుతారు. అదే విధంగా ఆ తల్లి కూడా ఏమని అడుగుతుందంటే నా కొడుకును ఒకసారి చూపించండి, పోనీ మీరు చంపేసేస్తే దయించి నాకు ఆ శవాన్నన్నా ఇవ్వండి అని చెప్పని అడుగుతుంది. అది కూడా దాటి ఆవిడ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే పోనీ మీరు దహనం చేస్తే కనీసం నాకు బూడిదన్న ఇవ్వండి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తుందండి. వెరీ ప్యాథటిక్ ఇది. అంటే ఈ టైప్ ఆఫ్ లాక్ ఆఫ్ డెత్స్ అనేవి మనం విన్నాము. ఇంకా పెద్దలు చాలా మంది మీకు తెలిసే ఉంటుంది, న్యాయమూర్తులు కూడా ఉన్నారు, ఇంకా మిగతా ప్యానల్ సభ్యులు కూడా ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, మనం చూసుంటాం. డెడ్ బాడీ అనేది కంపల్సరీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది లేదా పోస్ట్ మార్టం పంపించడం ఏదో జరుగుతుంది. ఇక్కడ అసలు ఏమీ లేదండి, ఎవిడెన్సెస్ లేకుండా వాళ్ళు మొత్తం క్లియర్ చేస్తున్నారంటే ఎంటైర్ పోలీస్ స్టేషన్ ఈస్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టోటల్ వాట్ ఎవర్ ది యాక్ట్ బ్రూటల్లీ డన్ బై దోస్